నాగులుపులపాడు మండలంలో రోజుకో గ్రామంలో ఉపాధి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మొన్న తిమ్మసముద్రంలో, నిన్న చిర్రవానపులపాడు, నేడు చోటపాలెంలో ఉపాధి పథకంలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చోటపాలెంలో ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి అక్రమాల పుట్ట. విచారణ జరిపిన ఏపీడీ సుబ్బారావు. నాగులుపులపాడు మండలం చోటపాలెం గ్రామంలో గడిచిన 2 ఏళ్లుగా జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై డ్వామా ఏపీడీ సుబ్బారావు విచారణ జరిపారు. శుక్రవారం ఏపీడీ సుబ్బారావు గారు గ్రామానికి చేరుకుని కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో స్థానికులైనటువంటి పి బాబు ఇచ్చిన ఫిర్యాదుపై విచారించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్గా శ్రీమతి కవిల రమాదేవిని ప్రభుత్వం నియమించింది. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ విధుల్ని శ్రీమతి రమాదేవి బదులుగా ఆమె భర్త వినోద్ నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఇంటి ముందు నిర్మించే ఇంకుడు గుంటల ఏర్పాటులో అవినీతి చోటు చేసుకుంది. కొందరు ఇళ్ల ముందు ఇంకుడు గుంటలు తవ్వకుండానే బిల్లులు చెల్లించారు. ముఖ ఆధారిత హాజరు విషయంలో ఇతర గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వారి వీడియో ఆధారంగా ఉపాధి పనికి రాకుండా కూడా మాస్టర్లు వేయించుకొని వారికి కూలీలు చెల్లిస్తున్నారు. ఫలితంగా పనులకు వచ్చిన ఇతర కూలీలు తగ్గిపోతున్నారు. తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఈ రకమైన తప్పుడు హాజరు వేస్తూ ఉపాధి హామీ పథకంలో అవినీతికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో స్థానికుడైనటువంటి బాబు జూన్ 2న జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బసవ సుబ్బారావు గారు చోటపాలెంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలను విచారించారు. శ్రీమతి రమాదేవి బదులుగా ఆమె భర్త వినోద్ విధులు నిర్వర్తించడాన్ని ఏపీడీ గుర్తించారు. కొందరి ఇళ్ల వద్ద ఇంకుడు గుంటలు లేకపోవటాన్ని ఏపీడీ గుర్తించారు. అయితే వీరి ఇళ్ల ముందు ఉండాల్సినటువంటి ఇంకుడు గుంటలను వేరొకరి ఇళ్ల ముందు నిర్మించామని బినామీ ఫీల్డ్ అసిస్టెంట్ వినోద్ ఏపీడీకి సమాధానం ఇచ్చారు. ఇంకుడు గుంటలు నిర్మించుకున్నటువంటి వ్యక్తులకు జాబ్ కార్డు ఉన్నందున వారి పేర్లతోనే ఇంకుడు గుంటలు నిర్మించవచ్చు వదగా వేరొకరి పేరుతో ఇంకొకరి ఇండ్ల ముందు ఇంకుడు గుంటలు నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఏపీడీ ప్రశ్నించారు. అనంతరం స్థానిక ఉపాధి హామీ కూలీలతో ఆయన మాట్లాడారు. కొందరు కూలీలు తమకు 6 రోజులకు కాను 5 రోజులు మాత్రమే హాజరుపడుతుందని, కొందరికి రోజువారీ కూలీ 30 రూపాయలు, 70 రూపాయలు, 90 రూపాయలు ఇలా చాలా అతి తక్కువ కూలీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే కొన్ని చోట్ల పనులు చేయకుండానే లక్షల్లో డ్రా చేసినట్టుగా స్థానిక యువకులు ఏపీడీ దృష్టికి తీసుకొచ్చారు. ఉదాహరణకు కొమ్మ పావులు, కొమ్మ చిట్టి వీరి పొలాల్లో పక్కపక్కనే ఉంటాయి. గట్టు మాత్రమే అడ్డం. ఈ పొలాల్లో కాలువ పనులు చేసినట్టుగా 1,00,000 పైచిలుకు డ్రా చేసినట్లుగా ఏపీడీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మరో చోట కృష్ణారావు కోటిరెడ్డి అనే వారి పొలాల దగ్గర కాలువలు తీసినట్టుగా చెబుతున్నారు. కానీ అక్కడ తట్టమట్టి తీసిన దాఖలాలు కూడా కనిపించలేదు. ఇవన్నీ ఏపీడీ దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. ఏపీడీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రుజువు కాబడ్డాయి. ఇవన్నీ ఏపీడీ సుబ్బారావు గారు విచారణకు వచ్చినందువల్లనే ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. లేనట్లయితే ఇవన్నీ కూడా వెలుగు చూసేవి కాదని గ్రామస్తులందరూ కూడా విస్తుపోతున్నారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చాక చేసినటువంటి ప్రతి పనిని క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బసవ సుబ్బారావును స్థానిక యువకులు కోరారు. సాంకేతిక సిబ్బంది వచ్చి విచారణ జరుపుతారని అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుబ్బారావు గారు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఉంది, అందుకే కదా వచ్చారట్లయినా మాట్లాడండి. ఎవరు మాట్లాడచ్చు? 10 గంటల దాకా ఉండాలంటే ఉండాలి పెద్ద 6ంటికి వచ్చాము. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా పని ప్రదేశంలో 4 గంటలు ఉండాలి. మొదటి ఫోటో తీసిన తర్వాత 4 గంటలకి రెండో ఫోటో తీయాలి. మీరు 6 గంటలకు వస్తున్నాం అనుకుంటే ఒక అరగంట ముందు రండి. బట్ మనకి డబ్బులు పడాలి, మనం పని చేసినందుకు ఉండాలి అంటే కష్టం ఉండాలి. అది కలెక్టర్ టీవీలో అయితే 8:30కి ఉపాధి హామీ పని వీలు పెట్టమని చెప్తున్నాడు. ఎక్కడ చెప్పారు? ఒకసారి నాకు చూపించండి. టీవీలో చెబుతున్నారండి. ఇక్కడ ఎక్కడైనా పెద్దనా కొత్తపట్నంలో ఆలూరులో కలెక్టర్ గారిది పల్లెనేత జరిగింది. అక్కడ మీకంటే ఎక్కువ మంది వచ్చి అడిగారు ఏమని, మేము రెండో ఫోటో కోసం ఉండలేమండి అని. కలెక్టర్ గారు ఏమన్నారంటే, ఇది నా చేతుల్లో లేవయా, ఇది మోదీ గారు తీసుకున్న నిర్ణయం, దానికి మనం కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పారు. అయితే 8:30కి వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడు వెళ్ళొచ్చు? ముందుకు రావాలి. 5:30కి 5 గంటలకు రావాలి. 5:30కి రావాలి. మన ఊళ్ళో లేదు పెద్దయినా. మీరు అటు వారికి వస్తున్నాం. నేను చెప్పే ఒక మాట ఏమండి, మీరు కనుక అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి అటు వెళ్తే 3:30, 4ంటికే బయలుదేరుతారు. అక్కడున్న పరిస్థితులు అవి. ఇప్పుడు అన్ని చోట్ల ఎట్లానే ఉంటుందండి.
కాదండి ఎండాకాలం ఎక్కువసేపు ఉండొద్దు. 9 గంటల వరకు ఉండాలి. పొద్దున్నే అదృష్టమంతులు రావచ్చు, ఎందుకు రాకూడదు? మరి ఇవాళ 9ంటికి వచ్చి ఇప్పుడు 10 అయ్యా, ఇప్పుడు 11 మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి పెద్దయినా. ఫోటోలు చేయాలి కదా బాబు, కళ్ళు చేయాలి కదా. వెళ్ళాలంటే మేము ఆధార్ లేకుండా వెళ్తాం. మేము ఇప్పుడు కళ్ళు తీస్తే ఎన్ని గంటలు తెస్తున్నారు హాజరు? ఎన్ని గంటలు తెస్తున్నారు? 9:30 తీసుకోండి. మీరు వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఎవరు? 9:30. నేను వచ్చిందే 9:30 కదా. 9:30 నిజమేనండి, 9:30 వచ్చావు. మీరేదో బచ్చలు చూడాలని ఆపుకున్నారని మీకు హాజరు ఎన్ని గంటలకు వేస్తారు? 8 గంటలకు వేస్తారు. మామూలుగా ఒకసారి వేస్తున్నారు. 2 సార్లు వేయాలి. 9 గంటలకు 2 సార్లు వేయాలి. వెయ్యాలి ఉమ్మడికంటే వేసుకోవట్లేదు. వాళ్ళు చెప్పలేదా 4 గంటలు ఉండాలని? మరి అది పెద్ద ఆగండి ఆగండి, మీరు ఆగండి, మాట్లాడి ఆగండి, ఆగండి. ఇప్పుడు మనకి ఇచ్చిన నిర్ణయం ప్రకారం 4 గంటలు పని చేయాలి కదా. ఇప్పుడు ఆ పెద్ద నడుతున్నాడు, 10 గంటలు వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళలేదు కరెక్ట్ ఆయన అడిగేది. బట్ మనం ఏం చెబుతున్నాం, 2వ ఫోటో తీస్తే ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి మాకు ఆకలి అవుతుంది కదా వెళ్ళాలి. 2వ ఫోటో తీసుకుంటా వచ్చేది. అప్పుడు తీసారు, ఇప్పుడు తీసలేదు కదా. సార్ వాళ్ళు తీయలేదంటే మీరు తీసారని ఎట్లా చెప్తారు? వాళ్ళు తీయలేదని చెప్తుంటే ఈ రోజు కాదులేదు, 3 వారాల కిందట దాని అమౌంట్ అంటే ఎవరు అకౌంట్లో పడి నాకు చెప్తే అర్థం కాదు. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పని చేసామంటున్నారు కదా, పలానా సాట్ నుంచి పలానా సాట్ పని చేసామంటున్నారు. ఆ పని జరిగిందా లేదా నాకు చూసి మీకు అందరికీ వాళ్ళు పని చేసిన వాళ్ళు చూపిస్తారు. అదే అదేనండి జనాన్ని ఇబ్బంది పెట్టడం. పనిచేసిన ప్లేస్ అదే జనాన్ని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు దాన్ని కొలతలు తీసుకుంది మేడం కదండి, సీసీ కదా, సీసీ గారిని తీసుకొని వెళ్దాం. ఫీల్డ్ అసిస్టెంట్ కాకుండా అట్లా కాదు కొలతలు తీసు అట్లా కాదు, అలా కాదు. అవునండి, వాళ్ళు చూపిస్తే మనం ఒక మాట కొలతలు తీసింది సీసీ మేడం, సీసీ కాదు, టీఏ మేడం. ఆవిడని తీసుకెళ్దాం. ఆవిడ ఎక్కడ చూపిస్తారో మీరు ఒక మాట చూద్దాం. ఒకసారి ఏమండి, మీకు లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోతారు. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఏమన్నా అది మాట్లాడతాం. ఎప్పుడు ఏ వారం? 4 కిలోమీటర్లు వచ్చిపోయింది సార్. ఏ వారం చెప్పండి అయ్యా, కార్వా భవానీ కాదు. 4 కిలోమీటర్లు నడిచిపోయండి. కాదు చచ్చిపోయి ముందు చూడండి, ముందు ఏ వారం? 10వ తారీఖు నుంచి 15వ తారీఖు అట్లా కనీసం నాకు ఇంటికి చెప్తే తెలుసు. అట్లా అయితే అట్లా నాకు అట్లా చెప్పండి. నేను చేసి నడిచిపోయాం బాబు, నడి ఆ డబ్బులు పర్లేదు, మాకు వేయలేదు. ఏ వారం పెద్దనా? ఎన్నో చెప్పాలి, మేస్త్రి మాకేం మేము పని చేస్తాం గాడిదలాగా. ఆ పని ప్రదేశం ఎప్పుడు కరెక్ట్ చెప్పండి. గుర్తుంది ఎప్పుడండి? ఏం తెలుసా? ఎంఐఎల్ చెప్పండి, గుర్తుంటే చెప్పండి. కరెక్ట్ చెప్పు. 3 వారాలంటే నేను ఐజాకు చెప్పమ్మా. ఎంతమంది పని చేశారు? ఎంతమంది పని చేశారు? భవాని కాలం సార్ బాబు 25వ తారీఖు బాబు, 25. ఎప్పుడు పోయిన నెల? అంత ఎస్సీలు చేసాం సార్ మేము అక్కడ కాలం. ఎంతమంది పని చేశారు? 50 నుంచి 70. మేము చేసిన ఎస్సీలే మేము చేసింది ఇక్కడ. ఎందుకు ఏమన్నారు? డబ్బులు ఎందుకు పడలేదు? భవాని కాలం ఓం నడిచి వెళ్ళాం స్వామి.
హెలికాప్టర్ పెడతారు. కదా అది ఆడ కొత్తలు లేవు, మీ పేమెంట్ చేయను నాకు రావట్లేదు, గట్టిపోసారు అని చెప్పింది అంటున్నాడు. అది విషయం. అది మేము ఎడిపి చేస్తాం, ఇప్పుడు ఎడిపి చేసి అక్కడ పిలుస్తాం మేము. మేము ఎస్సీలు చేసాం బాబు, ఎవరు చేసినా కానీ ఎస్సీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, ఎవరైనా సరే పని ఫోటోలు తీయమనండి, మాకు లేట్ అయిపోతుంది. ఏం ఫోటోలు? అసలు ఫోటోనే తీయలేదా? ఈ రోజు ఇవ్వలేదుగా, ఈ రోజు తీయలేదు. నేను వచ్చేదానికి ఫోటో తీసాను. కూర్చోబెట్టలేదు మనకి, ఫోటో కూడా అయిపోయి ఖాళీగా. రోజు యాత్ర ఇంకా వాళ్ళు టైంలో నీట్ గా పని ఏ పొరపాటు రాలా, నీట్ గా జరిగింది. ఇలా ప్రభుత్వం తప్పు చేసింది, ఇంగ్లీష్ లో వేసింది, ఎడ్యుకేటర్ వస్తాడు బట్టి పనికి. ఏళ్ళు మాత్రం రాని వాళ్ళు వాళ్ళు వస్తారు, లేదా 3 చదివిన 4 చదివిన వాళ్ళు మొబైల్ చూసావా? మొబైల్ ఫోటోలు ఎవరు పంపిస్తున్నారు? ఎడ్యుకేటర్ పంపించగలుగుతారా? మా వాళ్ళకి పంపించగలుగుతారు. ఎడ్యుకేటర్లు ఉన్నారు, ఒకళ్ళు వీళ్ళందరూ జనాలందరూ మీటింగ్ చేయలేరు కదా. చెప్పేది మీరు పాలసీ మ్యాటర్ మాట్లాడుతున్నారు. తెలుగులో వచ్చాయి. మీరు నా మాట నాకు మీరు చెప్పండి, తెలుగులో రావాలి, మాకు రెండో ఫోటో వద్దు. అసలు వినండి, ఈ మొబైల్లో తీయకూడదు, ఈ నా చేతిలో మీ చేతిలో లేవు ఉంది. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు, భవానీ కాలువని. నేను కూడా చూస్తాను మీరు ఎంతమంది పని చేశారో ఒక చూడండి చాలు నాకు. మా టీఏ గారిని తీసుకెళ్ళి కొత్తలు కూడా వేస్తాం, మీరు ఏ పని చేశారో కూడా చూస్తాను. ఒకవేళ దానికుంటే దానికి ఏదన్నా ఏం చేయాలని కొత్త కొత్తలు వేయరండి. మీరేమంటారంటే 10 రూపాయలు పడితే 10 రూపాయలు వినండి, 10 రూపాయలు పడితే 10 రూపాయలు అయింది, 20 రూపాయలు పడుతుంది. మనం వచ్చినప్పుడు పని ఖచ్చితంగా చేయాలి, కొలతల ప్రకారం అడుగుతాం, చూస్తాకే మాట్లాడతాం. ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఎవరన్నా పెద్దనా మాస్టర్లో కొంచెం వినండి, మాస్టర్లో ఇది మొబైల్ ద్వారా చేసేటప్పుడు కాదు. మీకు ఇంకో ఇది అవకాశం లేదు అన్నావు, ఇప్పుడు నువ్వు నుంచి అమలుపోలు వెళ్ళాలయ్యా, అమలుపోలు వెళ్ళాలి. కారు లేదు, లేకపోతే బండి లేదు, ఏం చేస్తావు? అంతే, ఇది కూడా అంతే. మన దగ్గర ఆ రోజు ప్రయోజనం లేదు, తర్వాత దానికి ఏదో ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఆ రోజు బాగాలేదు నిజం, ఆదివారం వేసుకోమన్నాం కదా, అప్పుడు నేను రావాలంటే వద్దా? మరి డబ్బులు ఎట్లా కావాలయ్యా? మరి శనివారం పడకపోతే ఏం చేయాలి? సాఫ్ట్వేర్ రాలేదు, ఏం చేస్తారు? కాదండి, మీరు తెలిసి ఇట్లా మాట్లాడుతుంటారు. అరే అవకాశం ఏ సమస్య లేవు సార్. సరే నాకు ఎవరైనా చర్చల్లో కూర్చుంటాం అనుకోని చేసుకోవట్లేదండి, మీరు చూస్తున్నారు. ఆ రోజు పని చేస్తే 5 రోజులు పడుతుంది. చేసుకుంటాను సార్, వారంకి 5 రోజులు అన్నారు, ఒక రోజు మాస్టర్ పోవట్లేదు అన్నారు. ఇంకొకరు బాగుంటుంది, ఇంకొకరికి ఎత్తుకు రావట్లేదు.
మీరు వెళ్ళామనేది ఎట్లా తెలుస్తుంది మాకు? మస్టర్కి దాన్ని చూసుకోమంటారా? మస్టర్ ఆడ చూస్తాం సంతకాలే ఇదే అటెండెన్స్ ఏం పేరు మీ పేరు? తిరుపతి 718. మీరు 6 రోజులు వెళ్తే 5 రోజులు అంటే అన్ని రోజులు కాదు, కొన్ని వారాల్లో జరుగుతుంది. మీకు ఎట్లా తెలుస్తుంది అంటున్నా? సెల్లో వస్తుందిగా, సెల్లో అమౌంట్ పెట్టుతారు కదండి మీరు. మరుసటి రోజు మరుసటి వారంలో మా అమ్మ గట్టి మాట్లాడా. సరే ఓకే, ఒక్కసారి అర్థమైంది. సమస్య కదా, డబ్బులు రాదు సమస్య కదా. రైట్, ఒక్క విషయం ఎవరన్నా మీ రిలేషన్ ఎవరన్నా డబ్బులాటం కానీ మీరు ఎవరికైనా లేదయ్యా, లేదు లేదు ఏమి లేదు. అయ్యేమి లేదు. ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఈ మటుకు లేదయ్యా, మేము పోతాం సార్. డబ్బులకి బిల్లు లేదయ్యా. అన్ని రోజులని కాదు, కొన్ని వారాలు పడుతున్నాయి ఏం చెబుతున్నారు అంటే కళ్యాణ్ పడుతున్నారు, దేని వల్ల మాకు తెలియదు. పెట్టుకోండి మొన్న పంటకాలం ఇచ్చారు, చేపిస్తున్నా పేపర్ రాసి ఇవ్వండి. పేపర్ రాసి మీ పంచాయత్ సెక్రటరీ గారిని కలిసి ఇవ్వండి. మీ మేడం ఇవ్వండి. ఉపయోగపడే పని చేయమంటారు. బయటికి మళ్ళీ పూడిపోతుంది. అవి ఊడిపోతాయి, ఇవి ఊడిపోతాయి, అన్ని ఊడిపోయాయి. ఊడిపోయి కానీ పుట్టాలు తిరిగి నీకేమి అయ్యి నుంచొని చెబుతావు. బాబు మొత్తం తీయాలంటే మొబైల్లో ఉంటుంది. అదే చూపించండి. ఎవరికి మీకెందుకు మీరు చూసుకోండి, లేదా మీరు మాకు ఆర్టీఐ అడగండి. అప్పుడు సార్ మీకు ఏమైనా సమస్య ఉంటే మీకు ఎక్కడన్నా ఒక ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను చెక్ చేస్తాను. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఇక్కడికి వచ్చాను అంటే నాకు మీకు ఎక్కడ ఇబ్బంది అండి? మీకు ఎక్కడ ఇబ్బందో చెప్పండి. మీకు ఎందుకండి అవన్నీ? కాదండి, పదండి. ఇదిగో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. నేను చెప్పేది మీకు పలానా వర్క్ ఐడీలో ఇబ్బంది అని చెప్పాను. నేను ఆ వర్క్ ఐడీ మీ దగ్గర లిస్ట్ తెచ్చుకొని నేను అందులో చెప్పాను కరెక్ట్ కాదు సార్. నేను మళ్ళీ చెప్తున్నా పోనీ మీరు మాట్లాడిన అర్జీలో మా పలానా ఇబ్బంది అని పెట్టారనుకోండి, నేను ఆ వర్క్ డీటెయిల్స్ ఎంత పడింది దానికి అయినా తెచ్చుకోగలను. మాట సార్, చాలా వర్క్ జరుగుతుంది. దాని అంటే ఎంటర్ చేశారు, కొన్ని ఎంటర్ చేయలేదు. కామన్ జరిగేది నేను గంటల మీరు పేమెంట్ చేసి నేను అడుగుతున్నాను. ఎక్కడ పని చేస్తే ఎంత చేస్తే పేమెంట్ జరుగుతుంది. బాబు 5 వారాల నుంచి పేమెంటే జరగలేదుగా. 5 వారాల నుంచి పేమెంటే లేదు. దారి ఉంది కదా. పక్కన
చెప్పాను కదా మీకు అక్కడ గట్టి అని రికార్డ్ చేశారు కాబట్టి నాకు అది చూపించండి అక్కడ పని జరిగింది మళ్ళీ అదే మాట్లాడతారు. ఏది సార్ మీరేం మాట్లాడుతున్నారు? లేదని చెప్తున్నా మళ్ళీ నా చూపించండి. అదే రాసుకోండి. అది నేను చెప్పేది అదే. ఇక్కడికి ఇది కాలువ కదా, కాలువ ఒక 1/2 మీటర్ 2 మీటర్లు ఉండదు కదా, ఎన్ని మీటర్లు ఉంటది? 8 మీటర్లైనా ఉండొచ్చు సార్. అక్కడ నుంచి ఇప్పుడు కాలువ ఎట్లా లెక్కేస్తారు? ఇప్పుడు ఈ చెరువు ఎవరిది? ఈ చెరువు కూడా ఒక పేరు ఉంది కదా, ఉంటది. మరి దాని పక్కన రాసుకోవచ్చు. నేను చెప్పేది అదే కదా మీకు, మీరేం వినరు. వినడం కాదు సార్, అక్కడ నేను అర్థంగా మాట్లాడతాను, మీరు చూస్తున్నారు. ఇప్పుడు లొకేషన్ మార్పు అనేది ఆయన మీ మార్పు, అదిగా నేను అడుగుతుంది. మరి మీరు శాంతం వినరే? శాంతి వినేదేం సార్, అక్కడ వదిలిపెట్టి నేను ఆయన ఏమడిగాను, కొమ్ముశెట్టిపాలెం నుంచి ఎక్కడ చేశారంటే ముందుకు రండి సార్. ఎవరు అన్నది? నేను అక్కడ ఆయన అది నాకు సంబంధం లేదు కానీ అక్కడ రండి, అది ఉన్న రియల్ రాసుకోండి. పొలం నుండి పౌలు పొలం వరకు పనిచేసామని రికార్డ్ అయింది. ఎన్ఆర్జీఏలో ఉంది. మరి అది ఎక్కడ జరిగింది? సిటీ పొలం కాదు జైలు అంటారు. సిటీ పొలంకి పౌలు పొలంకి మధ్య ఏం చేశారు? ఏం చేశారు? అది రోడ్డు కాదు ఉంది, రోడ్డు కాదు సార్, గట్టి సార్, రోడ్డు కూడా కాదు, గట్టు. అవతల సార్ లొకేషన్ ఏమని రాదు. కొమ్ము చుట్టి పొలం నుండి పౌలు పొలం వరకు పౌలు ఎక్కడ? పౌలు పొలం సార్. కొమ్ము చుట్టి అంటే ఇప్పుడు దీని నామకరణం అట్లా చేశాను సార్, గుర్తుండిద్దని. మేడం చూపించాను, మేడం ఇది కొమ్ము చుట్టి పొలం నుండి పౌలు పొలం ఎక్కడ? చివరి ముందు సార్ అంటే నామకరణం చేసుకున్నామట మేము గుర్తు కోసం. గుర్తుండిద్దని లొకేషన్ లేదు. లొకేషన్ అంటే ఆ చివరిన హాజరు వచ్చింది సార్. హాజరు మీరు అక్కడ భోజనం చేశారు కదా, భోజనం చేసాం కాబట్టి అక్కడే చెప్తాం. ఇంకోసారి అయితే మనం తీయం కదా సార్, ఏడే వచ్చింది కాబట్టి హాజరు మీరు బంద్ చేసిన వాళ్ళు హాజరు ఎక్కడ తీసుకున్నారు అంటే స్టార్టింగ్ కాడ నుంచే తీసుకుంటాం. ఇప్పుడు నామకరణం చెప్పేది అర్థమైందండి. వాళ్ళు అడిగేది మీరు అడిగేది ఒకటే చెబుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ యొక్క పొలం అనేది అక్కడ పక్కనే ఉంటే మీరు ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది వాళ్ళు అంటారు. పని చేయకుండా సార్ వినండి, వాళ్ళు అనేది నా మాట నువ్వు తర్వాత మాట్లాడు. అక్కడ పెట్టారు అనేది వాళ్ళు అన్నారు. నువ్వేమన్నావు అంటే నేను ఎవరికే గుర్తు కోసం పెట్టుకున్నాను తప్ప పని అయితే ఇక్కడ జరిగింది, అక్కడ భోజనం తీసాను. భోజనం తీసాం అంతేనా? అంతే సార్. లొకేషన్ లొకేషన్ అక్కడ కదా మీరు అవును సార్, అక్కడ స్టార్టింగ్ సార్. అక్కడ లేదు కదా సార్, అడిగింది మీకు అర్థం కాలేదు. నేను చెప్పేది ఒకటి పక్కన గట్టి అడ్డు వేసాము. అక్కడ దాకా 1 కిలోమీటర్ అని అక్కడ బోన్ కొట్టింది కూడా నేను అక్కడే. మీరు లొకేషన్ పేర్లు అయితే మాత్రం ఆ 2 పేర్లు పెట్టారు కానీ కాదు, మామూలుగా ఇక్కడ పని చేయించాను. ఏడే అది చిట్టేది. ఇక్కడ పని చేసాం కదా, ఇదేదో అదేదో ఉండాలిగా. గుర్తు కోసం ఇక్కడ పెట్టుకున్నాము. అడిగితే ఇదని కాబట్టి గుర్తు రావాలి కదా. అర్థమైందండి, ఇక్కడ వర్క్ లేదు. ఓకేనా? లొకేషన్ మాత్రం ఆయన చూస్తున్నారు. అది మీరు టెక్నికల్ ఏం చేస్తారు? చెక్ చేసుకుంటాం. నాకు అది ఏదంటే అవకాశం ఉంటే ఇప్పుడు తీసేసేయాలి. అవకాశం ఉంటే తీసేసి వెళ్ళిపోతే అంతే బాగుంటుంది. ఓకే అండి. అది కూడా వర్క్ జరగదా? ఓకే, ఎవరి పొలం అండి? ఎవరి పొలం? ఇది ఇస్తారా? పత్తివాడికి ఇస్తారా? అయితేనా? గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడే చెప్పమంటారా? టీం పంపిస్తాను. తీసుకున్నాను. ఎలా అండి?
చాలు, మీరు చెప్పాలి సరిపోతాయి లేదా. మీకు ఇంకేమైనా ఫర్దర్ కావాలంటే నాకు వర్క్ రాసాను, నేను టెక్నికల్ టీమ్ సరే ఉండే కానీ సార్ ప్రస్తుతానికి పెట్టండి. ఓకే సార్, ప్లాన్ అన్నీ అక్కడ మాట్లాడతాను. మీకు డబ్బులు పడలేదా? పర్లేదు సార్, ఎందుకని చేసేది 1.5 సంవత్సరం పైన అయింది. రికార్డ్ చేయడం లేట్గా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నాది అదే అకౌంట్ తప్పు కొట్టారు అందువల్ల వర్క్ పూర్తయింది మొత్తం అందించారా? మీరు ఎప్పుడు నోట్ చేసుకోవాలి కదా. పశుపతి నాగాలి, పశుమతినా నా బ్యాగ్ ఎక్కడ ఉంది? ఆ రోజు బాగుంటుంది అడిగేదమ్మా పచ్చిమిర్చి నాగలేదు మీకు సోప్ పెట్టాను కట్టారా? ఇంకోటి కట్టారా? మీ బాబు ఇక్కడ కట్టారా? ఎక్కడ కట్టారు? మా బావ ఇక్కడ అక్కడ ఏడైతే లేదు, మాకైతే లేదు. నారాజు నువ్వు మీ బావలు కట్టమన్నావు కదా, ఆ రోజు చెప్పావు కదా. చెప్పు, నిజం చెప్పు. చూపిద్దాం. నేను మీ బావలు లేదండి, వాళ్ళు కూడా చెప్పనియాలి కదా. నిజం చెప్పండి. నిజమే, నేను చెబుతున్నాను. లేదు ఇక్కడ నేను మళ్ళీ ఆయన కూడా మాట్లాడిచ్చారు కదండి. మీరు చెప్పండి. మీకు తెలీదా కట్టామంటున్నారా? అంటే అప్పుడు అన్నారు, మీకు తెలుసా తెలీదా? చలో ఒకసారి అది ఎటైనా ఒకటి అడుగు కావాలన్నా వెళ్ళి అహల్య చూసుకొని అక్కడ మీకు ఇంట్లో కొంచెం కట్టారండి? సార్ నా పేరు వచ్చింది. మీ ఇంట్లో కట్టారా? నాకు స్థలం లేదు సార్, మా అక్క వాళ్ళు అయితే నేను ఉంటున్నా ఇక్కడ. అన్నా నాకు స్థలం లేదన్నా, నా పేరు వచ్చింది కదా, అది వేరే వాళ్ళకి ఇచ్చి ఈసారి వచ్చినప్పుడు నేను కట్టుకుంటాను. ప్రస్తుతానికి నేను కట్టలేదు కదా. నేను వద్దన్నాను సార్. మీరు వద్దంటేనే వేరే వాళ్ళు వేరే వాళ్ళు రమేష్ వేరే వాళ్ళు అడిగారు. ఎందుకు అమ్మ అమ్మ ఏదో చెప్పింది, అతను రాంగ్లో నేను పెట్టుకుంటాను, నాది అక్కడ కట్టాను అని చెప్తే సార్ నాకు స్థలం లేదు, ఇది మా అక్క కట్టుకోవడానికి ఏడ కట్టుకోవాలి నేను. స్థలం లేనప్పుడు నువ్వు అసలు నాకు ఎందుకు వేసావు? ఇల్లే లేదు అప్పుడు. ఎందుకు వేసావు అంటున్నా? అంటే అప్పుడు కంపల్సరీగా వేయండి అని చెప్పి కలెక్టర్ ఆర్డర్ అప్పుడు మురికి మురికిగా ఉంది సార్. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ.
వాళ్ళ పేరు మీద వేసుకోవచ్చు. అప్పుడు అతని పేరు రాకపోయేది ఈ అమ్మాయిని నన్ను బట్టి అడిగారు వాళ్ళు అడిగారు వచ్చి ఆంటీ వాళ్ళ పేరు రాకపోతే వాళ్ళిద్దరు కలిసి నన్ను వచ్చి నన్ను అడిగాడు. అవును మంచి క్లోజ్ అడిగితే పుష్ప తీసుకోండి బాబాయ్ మీరు పేరు వచ్చినప్పుడు నాకు ఇవ్వండి ఈ లోపు నేను కట్టించుకుంటాను. ప్రాబ్లం మేము రావచ్చు. నేనే చెప్పాను సార్ వాళ్ళకి కట్టించుకుంటాను. ఎట్లా చెప్తారమ్మా? నాకు స్థలం లేదు కదా నా పేరు వచ్చింది కదా. జ్వరం వస్తే ఇంకా వినోద్ సూదించుకో తగ్గుద్ది అంటావా? ఇంకా నేను ఎక్కడ వేసుకోవాలి సార్? ఇంకా నాకు లేదు కదా అందుకని కదా. కరెక్ట్ నేను అనేది. మీకు జ్వరం వచ్చింది అనుకో, నా జ్వరం వచ్చింది వినోద్ నువ్వు వేసుకో చూసి తగ్గుద్ది అంటావా? పేరు వచ్చినప్పుడు నేను ఇంకేం అది నీకే వచ్చింది జ్వరం నీకే వచ్చింది. ఆయన సూదించుకోమంటే వేసుకుంటాడా? అది నువ్వు చూస్తావా? వచ్చింది అన్ని పోగొట్టుకోవాలి. ఆంటీ అడిగింది సరేలే వాళ్ళకి బాగుంటారు సరే తీసుకుంది మీరు రాగానే నాకు చెప్పండి నేను నేర్చుకుంటాను. ఏం ప్రసాదం కాదు తక్కువ పానీలు ఆడుకోవాలి. ఇప్పుడు అవసరం పేర్లు కూడా కొన్ని అవన్నీ వదిలేసుకుంటాం. నేను వింటా ఉంటే మీరు మందులు చెప్పచ్చు. నేను కూడా చెప్తాను మా ఊరికి వాళ్ళు వెళ్తే నేను చెక్ చేసుకుంటాను. సార్ ఇచ్చారు తర్వాత ఎవరికైనా ఇప్పుడు ఆమె చెప్తుంది కదా నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఆమె చూస్తుంది నేను కాదు అమ్మాయి చెప్తుంది నేను అదే రాసుకుంటాను. మళ్ళీ మీరు అదే గుర్తు చేయాలి. గుర్తు చేస్తాను మరి అదే కదా అవసరం లేదు కదా మీరు చూపించారు చూసే కదా. ఎవరి పేరు మీద మీరు చెప్పింది? ఎవరికి ఇచ్చారు మీరు? పుష్ప అంటే ఇంటి పేరు? కవిలా రమేష్. ఇప్పుడు తీసుకున్నాను. తీసుకుంటా ఒకటి ఓకే సరే లాగిపోయి మనం మాట్లాడాలి. ఇది కాదంట ఇది కూడా చెప్పు. మరి ఆమె పేరు దీనిలో వచ్చేసి సుబ్బయ్య అని పడింది. ఆమె పేరు జాబ్ కార్డులో ఉంది. దాంట్లో మార్చారు. జాబ్ కార్డు నెంబర్ చెప్తా. అమ్మాయి పేరు సుబ్బయ్య అని పడింది. జాబ్ కార్డునా? ఆమెకైతే లేదు కదా. ఇంకైతే లేదు. సరే మీ బతగా పెద్ద సిటీగా స్వరూపానికి వెళ్తావమ్మా? మీకైతే కట్టలేదుగా. అమ్మాయి నెంబర్ అయినా జాబ్ కార్డ్ నెంబర్ తీసి చూస్తాను అక్కడ లిస్టు అవి ఉన్నాయి. అట్లా అయిపోయింది కదమ్మన్నారు కదా వచ్చారు అన్నీ మీరు సిస్టమ్ వస్తారంటే ఒక లెక్క. అది రికార్డు పడుతుంటే చెక్ చేసుకోవచ్చు. దానికోసం తెలియలేదు దగ్గర రామారావు భార్య పేరు రామారావు పేరు కూడా సలేమే. ఫస్ట్ మీరు చెప్పేది ఎవరు నాకు సామాన్ రాదు. రోజు అబ్బాయి చెప్తాను చెప్పేది అమ్మ పేరు అంజలి. ఆ రోజు ప్లాస్టిక్ అన్నా చుట్టూ ఇటుగా లోపల ఇట్లేదు అందుకే మీరు తొమ్మిది ఇస్తారంటున్నారు కదా. లోపలగా వేసేది సైడ్లో అవుతారు. ఓకేనా?
అప్పుడు మీరు చెప్పేది 2014-15 అప్పుడు లేయర్స్ వేసారు. అప్పుడు ప్రయోజనం వేరు సార్, ఇప్పుడు ప్రయోజనం ఇప్పుడైనా అవుట్ సైడ్ అయినా లేట్ చేస్తాం. అవుట్ సైడ్ ఈ సందులు వేస్తారు వెరీ లిమిటెడ్. ఒక్కదానికి 3 కేజీలు 5 కేజీలు. అవి కొంచెం గుర్తుపెట్టుకో. అబ్రహం మీ అత్తయ్య ఇది ఎప్పుడు కట్టారమ్మా మీరు కట్టింది? మీరు కూర్చుంది ఎన్నాళ్ళు? కట్టేసారా?